హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము గద్వాల్లో ఉన్న జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అదొక పవర్ఫుల్ పీఠం అనమాట. వెళ్ళేటప్పుడేమో దారిలో మేము చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, జోగులాంబ గద్వాల్ ఇప్పుడే ఎంటర్ అయినాము. గద్వాల్లో జోగులాంబ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో. అదిగోండి ఫ్రెండ్స్, ఒక శివలింగంలో ఏదో ఉంది, అది నాకు తెలియదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ ఇంకా మా మమ్మీ. హాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, టెంపుల్ వ్యూ అయితే ఎట్లా ఉంది, చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇంకొకటి ఏమో ఒకే సింగిల్ రాక్తో ఉందన్నమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఇదంతా తాటాకులతో అయితే కట్టారు, నాకు చాలా చల్లగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వ్యూ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్కి ఎంటర్ అయినాము. ఇవి గేట్స్ రా గోల్డ్ అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ వ్యూ అని అక్కడ పోవాలి మనము. నేనైతే ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను, ఎందుకంటే వీడియోలో చేయాలి కాబట్టి. మేమైతే పైకి ఎక్కాము, ఎందుకంటే పైనుంచి అయితే వచ్చినాం. మేమైతే కింద వాళ్ళేమో కింద నుంచి వస్తారు. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడైతే చిన్న ఇది హోల్ లాగా కనిపిస్తుంది కదా, చుట్టూ అనేది. అది ఏంటంటే కింద వాటర్ ఉంటాయి. అంటే ఓల్డెన్ డేస్లో అవన్నీ క్రొకడైల్స్ అన్నీ అక్కడ వదులుతారు కాబట్టి. అదిగోండి ఫ్రెండ్స్, వ్యూ అయితే ఫ్రంట్ నుంచి అంటే లోపల నుంచి అట్లుంది. అదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా తాటాకులు అయితే పెట్టారు. రేకులేమో ఉడకదీస్తుందంటే తాటాకులేమో చాలా చల్లగా ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడంతా పెట్టారు, చాలా బాగుంది. ఇంకా అదిగోండి ఫ్రెండ్స్, అది పోల్ అనేది ఎంత పెద్దగా ఉందో. అక్కడేమో డమరు కొట్టుకొని వస్తూ ఉన్నాడు. అదిగోండి డమరు కొట్టుకొని వస్తూ ఉన్నాడు, ఎందుకంటే నైవేద్యం పెట్టాలి కాబట్టి. ఇంకా మేమైతే చూస్తూ ఉన్నాము, అది చాలా బాగుంది. అదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ ఇంకా మేము పిక్చర్ తీసినాము. నాకైతే చాలా వేడిగా ఉంది. దర్శనం అయితే అయిపోయింది, అసలు చాలా వేడిగా ఉంది నాకైతే అక్కడ. హాయ్. మా అమ్మమ్మ అయితే అక్కడ ఉంది. మా అమ్మమ్మ ఏమో హాయ్ చెప్తుంది. శివలింగం ఉంది, శివలింగంలో ఏమైనా చెప్పామంటే ఆ కోరిక నిజమవుతుందని. నేనేమో నాకు 100K సబ్స్క్రైబర్స్ కావాలని నేనైతే కోరుకున్నాను. ఇంకా నేనైతే అక్కడ శివలింగం అయితే తీయచ్చు. యాక్చువల్లీ ఇది పూజ చేస్తూ ఉంటాడు, కానీ నేను తీసినాను. కానీ అక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్, అన్నీ ఒక్కొక్క స్టోన్తో. అదిగోండి ఫ్రెండ్స్, అదేమో విష్ణుదేవుది ఇంకొక అవతారం, మత్స్య అవతారం అంటారు. దాని గురించి కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, అంతా రాక్, ప్యూర్ రాక్ ఇదంతా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, సింగిల్ రాక్. అవ్వకుండా అదంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. లైటింగ్స్ అయితే పెట్టాలి, లేకపోతే ఇంకా గ్లో వచ్చేదేమో. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ పైనుంచి అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ జనాలు ఉన్నారు కాబట్టి ఏమీ కనిపించట్లేదు. అదిగోండి ఫ్రెండ్స్, మేమైతే మళ్ళీ దర్శనం చేపించినాం. యాక్చువల్లీ బ్యాక్ స్టెప్ ఇక్కడ మేము కూర్చున్నాము. అక్కడ ఒక శివలింగం ఉంది, అక్కడ పోదామని నేను అక్కడైతే పోయినాను. అదంతా ఒక రాక్ లాగా ఉంది ఫ్రెండ్స్, ఏమో పూజ చేయట్లేదు అనుకుంటే. ఇక్కడైతే నాకు బాగానే ఉంది, పూజ చేయట్లేదు. నేను అక్కడ కూర్చున్నాను. ఇదంతా నాకు హంపి టైప్ అని వినిపించింది, హంపిలాగే ఉంది ఇదంతా. అదిగోండి ఫ్రెండ్స్, అన్ని శివలింగం, ఒకటి చిన్నది ఒకటి పెద్ద. ఇదిగోండి ఈ థర్డ్ శివలింగం మస్తు ఉంది ఫ్రెండ్స్. అంతా ఆ కర్వ్నెస్ అసలు చాలా బాగుంది, అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను. అదిగోండి చిన్నది, ఇది ఒక మీడియం, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. ఇదంతా ఆవులు ఉండే ప్లేస్ ఇదన్నమాట. నాకైతే ఇక్కడ ఆవులు అనేవి అట్లా ఇట్లా షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఇదిగోండి ఇక్కడ ఒక అయితే గుడి ఉంది, చిన్నది శివలింగము. నేనైతే అక్కడ పైన బెల్ కొట్టేసి వచ్చాను. ఇక్కడ కూడా చాలా చాలా శివలింగం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒకసారి వచ్చాను, అక్కడంతా ఇవంతా ఫిషెస్ ఉండాలి. ఇదిగోండి ఇక్కడంతా ఫిషెస్ ఉండాలి, కానీ ఇదంతా డర్టీగా అయిపోయింది. ఏం మెయింటైన్ చేయట్లేదు అనుకుంటా, అందుకనే డర్టీగా అయిపోయింది ఇదంతా. అటు సైడ్ ఏమో చెరువు ఉంది ఫ్రెండ్స్, అక్కడ ఏమైనా అంటే మునగాలన్నా అట్లాంటివి. అదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా బ్యాట్సే. ఇవన్నీ నాకు చాలా షాక్ అయిపోయినా, ఇంత పొద్దున్నలో మళ్ళీ ఇంత బ్యాట్స్, ఒక 1K బ్యాట్స్ అయితే ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.